ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 157 పాయింట్లు, తర్వాత సెన్సెక్స్ వచ్చేసి 607 పాయింట్లు పడ్డాయి. ఈ రోజు మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి కారణం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఐటీ సెక్టర్. ఈ రోజు మన ఐటీ సెక్టర్ చాలా హెవీగా పడింది. దానికి కారణం వచ్చేసరికి గ్లోబల్ గా పెద్దదైన ఐటీ కంపెనీలో ఒకటైన అసెన్స్యూర్ దాని యొక్క గైడెన్స్ చాలా బలహీనంగా ప్రకటించింది. అసెన్స్యూర్ దాని గైడెన్స్ బలహీనంగా ప్రకటిస్తే మనకేంట్రా అంటే, అసెన్స్యూర్ అనేది గ్లోబల్ ఐటీస్ కంపెనీల్లో ఒక కంపెనీ. సో దాని యొక్క రియల్స్ కానీ దాని యొక్క గైడెన్స్ కానీ మన కంపెనీస్ ఒక మెట్రిక్ లా భావిస్తాయి. సో దాని గైడెన్స్ బలహీనంగా ఉండడంతో మన కంపెనీలో కూడా ఒత్తిడి కనపడింది. అందుకే ఈ రోజు మన ఐటీ సెక్టర్ భారీగా ఫాలో అయింది. అలాగే మనకి నిన్న ఎఫ్ఐఎస్ అమ్మారు. సో ఆ సెంటిమెంట్ కూడా ఈ రోజు వర్క్ అయింది. సో ఎఫ్ఐఎస్ అమ్మడం ఈ రోజు కూడా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. సో అలాగే మార్కెట్ ఎంతో ఎక్స్పెక్టెన్స్ పెట్టుకున్న యుఎస్ ఇరాన్ పీస్ డీల్ పూర్తిగా అవ్వలేదు. సో ఇలా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. దీని కారణం ఈ రోజు మనకు మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ మనకు మార్కెట్ చివరిలో కాస్త రికవర్ అయింది. దానికి నాకు కనిపిస్తున్న కారణాలు ఏంటంటే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ అవ్వడం, తర్వాత అది రీఓపెన్ అవ్వడం వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మనకి $80 కంటే దిగుని ట్రేడ్ అవ్వడం, ఇలాంటి కొన్ని గుడ్ న్యూస్ ఉన్నాయి. సో వీటి కారణంగా మనకు మార్కెట్ లో చివరిగా రికవర్ అయింది. నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మార్కెట్ యుఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెంచుతారని దానికి గాను, తర్వాత వచ్చేసి నిన్న ఎఫ్ఐఎస్ అమ్మిన దానికి గాను కొంచెం హెవీగా ఫాలో అవ్వాలి. బట్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ అవడం వలన, బ్రెంట్ క్రూడ్ వచ్చేసి కొంచెం $80 దిగుని ట్రేడ్ అవ్వడం వల్ల మార్కెట్ ఇంకా పడాల్సింది పెద్దగా పడలేదు. తర్వాత ఈ రోజు రిలయన్స్ కంపెనీ యొక్క మీటింగ్ ఉండింది. సో అక్కడ వాళ్ళు ఏఐకి సంబంధించి స్ట్రాంగ్ గా కొంచెం ప్రకటించారు. సో దాని కారణం కూడా మార్కెట్ ఈ రోజు పెద్దగా పడలేదు. సో సింపుల్ చెప్పాలంటే, ఉన్న బ్యాడ్ న్యూస్ కారణంగా కాస్త పడింది, ఉన్న గుడ్ న్యూస్ కారణంగా భారీ పడాల్సిన మార్కెట్ పడలేదు. సో ఈ రోజు ఇవి మన మార్కెట్ విశేషాలు. మనకి సాటర్డే సండే మార్కెట్ హాలిడే. సో మళ్ళీ మండే కలుద్దాం. ఇది ఈ రోజు మార్కెట్ న్యూస్. చివరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొంచెం ఇన్ఫర్మేషన్ ని చాలా కష్టపడి గ్యాదర్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి కొన్ని పాయింట్లు మిస్ అవుతూ ఉంటాయి. మాక్సిమం కుదిరినంత వరకు తెలుసుకొని చెప్తూ ఉంటాను. ఎక్కడెక్కడైనా పొరపాటు జరుగుతుంటే దయచేసి క్షమించండి. సో మాక్సిమం నేను ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. కొన్ని మిస్ అవుతుంటే అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి.